మరి దైవదాసులైనటువంటి ప్రియులు మరి ప్రసాదయ్య గారు మేమిద్దరం కలిసి వారు మాస్టర్ గారి ఇంటికి వచ్చి ఉన్నాము. వారు కూడా పరిచర్య చేస్తున్నారన్న సంగతి తెలుసు. ఆయా సమయంలో ఈ మార్గం గుండా వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. కానీ ప్రభు యొక్క ఉద్దేశము, ప్రభు యొక్క ప్రణాళిక, ప్రభు యొక్క తలంపు, ప్రభు యొక్క ఇష్టమై ఉందండి. నేను ఊహించలేదు ఈ దినాన్ని. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మరి అవకాశాన్ని ఇచ్చినటువంటి అయ్యగారికి ప్రభు పేరట నా హృదయపూర్వక వందనములు. అలాగనే సంఘానికి కూడా సాటి అయినటువంటి సహోదరులకు ప్రభు పేరట నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రభువుని సమర్పిస్తూ ఉన్నా. ఈ తరంలో ఉండవలసిన ప్రతి ఒక్కరికంటే నేను అర్పుడను. అయినప్పటికీ ప్రభు చిత్తము, ప్రభు ఇష్టము, ప్రభు యొక్క కృప, ప్రభు యొక్క దీవెన. ఈ దినము నాటికి 4వ దినము లేటు దినాలు. భస్మ గురువారం, లక్షవారం, శుక్రవారం, శనివారం కదండి. ప్రభు ఈ అల్పుడైన నన్ను మీ మధ్య నిలబెట్టడానికి ఆయన ఇష్టపడ్డాను. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో సువార్త ప్రకటించండి అని వారు అన్న మాటకి, అలాగే దైవజనులు మేము కూడా అది మాటకు అంగీకరించాం. మీ అందరి మధ్య నిలిచోడానికి దేవుని గొప్ప సహాయం ఇచ్చాం. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసి మీకు సమయం ముందుగానే చెప్తాం. సర్వాశీర్వాదములకు కారణభూతుడా అనుకుని యొక్క రీతిలో ఈ 2016వ సంవత్సరం 213వ దినము సాయంకాలం సమయం ఏ యోగ్యత లేనటువంటి నాకు మీరు ఇచ్చినటువంటి భాగ్యమును బట్టి స్తోత్రాలు ప్రభువా. మీ దైవదాసులు మీ యొక్క నాయన ప్రభ ఆత్మల భారము కలిగి యొక్క తలముల ప్రభు నిన్ను ఆరాధించడానికి ఏర్పాటు చేసి అనేకులకు నీ రక్తం సువార్త ప్రకటించడానికి ప్రయాస పడుతున్నప్పుడు మీ దాసులకు ఇచ్చినటువంటి భారమును బట్టి స్తోత్రములు. ఈ తలానికి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నన్ను మీ శిలువ చెంత మరుగుపరచు నాలో నుండి నాతో మీరు మాట్లాడి ఆశీర్వదించి ఈ శిలువ జ్ఞానమైనటువంటి ఒక నాయన ప్రభా వాక్యమును మీరు అందించండి, మమ్మల్ని బలపరచండి. ఏస్తున్నాము అడుగుతున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో ఈ శిలువ జ్ఞానాన్ని కూర్చున్నటువంటి ఒక వాక్య జ్ఞానం చూసినప్పుడు ఈ మత్తయి శుభవార్త 19వ అధ్యాయం 16వ వచనం యొక్క విధానాన్ని గమనించినట్లయితే, ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఉన్నాడు. ఏ తపనతో వచ్చి ఉన్నాడు అని ఆలోచించినప్పుడు, ప్రేమ కలిగినటువంటి దేవుని బిడ్డలారా, బోధకుడా నిత్య జీవము పొందుటకు నేనేమి మంచి కార్యము చేయవలెను అని ఆయన అడుగుతూ ఉన్నాడు. అయితే నిత్య జీవము పొందటానికి నేనే కార్యం చేయాలి, నేనే తలంపు కలిగి ఉండాలి, నేను ఎట్టి విధముగా నేను ప్రవర్తించాలని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అని అడుగుతున్నా. అయితే యేసు ప్రభు వారు ఇంటి విధముగా మాట్లాడుతున్నారండి. ఏమిటి అని ఆలోచించినప్పుడు, అందుకు ఆయన మంచి కార్యాన్ని గూర్చి నన్ను ఎందుకు అడుగుతున్నావు? చూడండి, మంచి కార్యం చేసేటప్పుడు ఒక వ్యక్తిని అడగవలసిన అవసరం లేదు. ఒక మనిషికి సహాయం చేయుటప్పుడు ఆ మనిషిని ఆ యొక్క వెనక ఉండవలసినటువంటి వ్యక్తికి అడిగనక్కర లేదన్నటువంటి ఒక దేవుని యొక్క వాక్యాన్ని బట్టి సాదృతంగా మనం చూసినట్లయితే, ఆ నిత్య జీవమంటే రాజ్యంలో ప్రవేశించడానికి సిద్ధపడినటువంటి దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క దాసులుగా, దేవుని యొక్క దాసురాలుగా ఆయన యొక్క నామంలో ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్క మనిషి శిలువ జ్ఞానంలో ఉండవలసినటువంటి మాటని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో చూద్దాం. 119వ కీర్తనలో ఓ మాట చూద్దామండి. 119వ కీర్తన 148 మొదటి వచనం చదవండి. 148వ వచనం. నీవిచ్చిన వాక్యము నేను ధ్యానించుటకు నా కన్నులు రాత్రి జాము కాక మునిపే తెలుసుకుందును. ఆ తపన కావాలి. ఆ తపన ఎప్పుడైతే ఉన్నామో, ఆ ఆలోచన ఎప్పుడైతే ఉన్నామో, అది మంచి కార్యానికి సాదృశ్యమై ఉంది. అందరి కొరకు ప్రార్థిస్తూ, అందరి కొరకు మనవి చేస్తూ, ప్రతి విధమైన దుష్కార్యములను దూరంగా వెళ్ళిపోవడానికి అయ్యా ప్రభువా ఇక్కడ చెప్పబడినటువంటి మాటను చూసినట్లయితే, ఆ 48
28వ వచనం ప్రకారం నీ వాక్యమును నీవిచ్చిన వాక్యమును నేను జ్ఞానించుటకై, మనము జ్ఞానించటానికి. అయితే ఇక్కడ చెప్పబడింది, నా కన్నులు రాత్రి జాములు కాక మునిపే తెలుసుకుందును. అట్టి మెలకువ, అట్టి యొక్క జ్ఞానము, అట్టి యొక్క ఆలోచన, అట్టి యొక్క వెలుగు కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదము నిత్య జీవానికి కారణం. హల్లెలూయా. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శ్రమల గుండా మనం ప్రయాణము చేస్తూ ఆయన యొక్క వాక్యాన్ని జ్ఞానిస్తుండగా, ఆయన వాక్యాన్ని మనము తెలుసుకునడానికి, మనం మెలకు ఉండి ప్రార్థన చేయటానికి, అనేకుల యొక్క రక్షణ కొరకు, రక్షణ దేవుని యొక్క సంఘము అభివృద్ధి కొరకు వెలుగుగా ఉండే ప్రార్థన చేయడానికి తాపడతాం. అయితే ఈ రాత్రికాల సమయంలో చూసినప్పుడు ఈ 19వ అధ్యాయంలో ఉండవలసినటువంటి భాగంలో చూస్తే ఆయన ఇంటి విధముగా మాట్లాడుతూ ఉన్నాడండి. మంచి అడుగుతున్నావు, మంచివాడు ఒక్కడే, నీవు జీవములోని ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అతడు నీ ఆజ్ఞలని అడగగా, యేసు నరహత్య చేయవద్దు, హెచ్చరింపవద్దు, దొంగిలవద్దని చెప్పి, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము, నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమింపవలెనని చెప్పి. అయితే దీంట్లో ఉండవలసినటువంటిది ఆలోచించినప్పుడు, ఈ కీర్తన గ్రంథంలో ఉండవలసినటువంటి మాటకి సాదృశ్యంగా ఆలోచించినప్పుడు దేవుని యొక్క వాక్యము ఏ విధముగాను మాట్లాడుతూ ఉందండి. ఆ వాక్యంలో ఉండవలసినటువంటి భావాన్ని స్థిరపరచుకోవాలి అని ఆలోచించినప్పుడు ఇక్కడ చూడండి, కింద వచనం చూడండి అమ్మా, 148 కిందది. నీ కృపను బట్టి నా మొర్ర ఆలకింపుము యెహోవా, నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము. ఆయన బ్రతికించాలంటే, ఆయన కృప చూపించాలంటే, జీవంలో ప్రవేశించాలంటే దావీదుకు కలిగినటువంటి ఒక ఆలోచన మనలోనికి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఉండవలసినటువంటి యొక్క శిలువ జ్ఞానంలో ఉండవలసినటువంటి వాక్యమైనటువంటి ఉపోద్ఘాతాన్ని మనం తెలుసుకుంటుండగా, ఈ రాత్రికాల సమయంలో ఈ 2016వ సంవత్సరము 213వ దినము సాయంకాలం సమయం, ఈ శిలువ జ్ఞానము 4వ దినం. ప్రభు మనకిచ్చినటువంటి సదవకాశాన్ని మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవడానికి ఆలోచన కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప, దీవెన, ఆశీర్వాదము పొందుకుంటున్నామని ఆలోచించవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నా. అందుకు 20వ వచనం డాష్ అంటాడండి, అందుకు యవనుడు ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాను. ఏం చేస్తామని నేను అబద్ధం లేదు. అందరికి నేను ప్రేమిస్తున్నాను, అందరికి నేను సన్మానిస్తున్నాను, తల్లిదండ్రులను సన్మానిస్తున్నాను, గౌరవిస్తున్నాను, పెద్దలకి నేను సన్మానిస్తున్నాను, ప్రభువా నీ మాటకి నేను లోబడుతున్నాను అని చెబుతూ ఉన్నాను. దేవుని యొక్క హృదయం అంతరంగము తెలిసినటువంటి దేవునితో మాట్లాడుతున్నాడు మానవుడు. ఆయన ఏ ఆలోచనలో కలిగి వచ్చి ఉన్నాడో ఆలోచించినట్లయితే దేవుని యొక్క మాటను బట్టి మన జాగ్రత్తగా చూస్తే దేవుడు ఇంటి విధముగా మాట్లాడుతూ ఉన్నాడండి. అయితే ఇక్కడ చూస్తే 21వ వచనం ప్రకారంగా చూడండి, సాయం చేయండి అమ్మా. 19:21 మత్తయి సువార్త. అందుకు యేసు నీవు పరిపూర్ణుడు అగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోక రాజ్యమందు నీకు ధనము కలుగును. నువ్వు పరిపూర్ణుడు అగటానికి, నువ్వు పరిశుద్ధుడు అగటానికి, నువ్వు నీతిమంతుడిగా ఉండటానికి నువ్వు పోయి నువ్వు వెళ్ళి నీ యొక్క సమస్త ఆస్తిని అమ్మి నువ్వు బీదలకి మరి ప్రభు చెప్పినప్పుడు తన మనసు ఏమయ్యిందో, అంతకుముందు ఆయన మాట్లాడింది ఏంటి అని ఆలోచిస్తే ఇవన్నీ నాకు అన్నీ ఉన్నాయండి అన్నాడు. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు ఆ మాట ఎప్పుడైతే ప్రభు వారు ఇదంతా మీ బీదలకి ఇయ్యవయ్యా అని చెప్పినప్పుడు ఆ మాట విని ఎంతగానో వ్యసన పడుతూ ఉన్నారు, ఆలోచన కలిగి ఉన్నారు. ఈ దినాల్లో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటకి
అనుసరించిన జీవము కలిగినట్లు ఆయన యొక్క వాక్యము ధ్యానించడానికి తెల్లవారుజాము కాక మునిపే కన్నులు తెరుచుకుని ఉండవలసినటువంటి ఆలోచన కలిగి మనం ఉన్నామంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆయన చూపించినటువంటి మార్గం, ఆయన ఇచ్చినటువంటి కట్టడ, ఆయన చూపించినటువంటి విధులను, ఆయన యొక్క గ్రంథాల్లో మాట్లాడినటువంటి ప్రవర్తన లేఖనంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు బోధించిన ప్రతి ఒక్క మాట మన హృదయంలో, మన మైండ్లో ఉన్నప్పుడు ఆ యవనత్తుడికి ఉండవలసినటువంటి మనసు రాదు. ఏమి రాదు అని ఆలోచిద్దామండి. ఆ అమ్మ చదవండి. అమ్మ డాడ్. అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును డాస్తుంది కదండి. నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పింది. అమ్మ అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసన పడుతూ వెళ్ళిపోయాను. ఆ పై భాగంలో చూస్తే ధర్మం ఉందండి, అందరిని ప్రేమిస్తున్నానండి, అందరినీ సన్మానిస్తున్నానండి అని మాట్లాడారు. సన్మానిస్తున్నానో లేదో, ప్రేమిస్తున్నానో లేదో ప్రభువుకు తెలుసు. రైట్, నువ్వన్నీ చేస్తున్నావు. ఇంకా నీకు నీతి కలిగి జీవించినట్లు నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది. ఏంటండి? నువ్వు వెళ్ళి నీ ఆస్తి మొత్తం అమ్మి బీదకి, పరలోక రాజ్యంలో నీ ధనము అధికమవుతుంది. దేవునికి స్తోత్రం. అయితే ఈ రాత్రికాల సమయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శిలువ జ్ఞానంలో నేర్చుకుంటుండవలసినటువంటి మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో ఉండవలసిన లేఖనాలు చూస్తూ, గ్రంథాల్లోని లేఖనాలను చూస్తూ ఆయనకి వాక్యబిండం మెరుగు కలిగి ఉండటానికి, జ్ఞానము సంపాదించుకోవడానికి ఆలోచన మనకు అభివృద్ధి చెందుతుంది. అయితే ప్రేమ కలిగినటువంటి నా సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో చూస్తే దేవుని యొక్క వాక్యము జిట్టు విధంగా మాట్లాడుతూ ఉంది. రోమా పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం. రోమా పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం. దయతో నన్ను జాగ్రత్తగా గమనించండి, నేను ముగిస్తాను, టైం అయిపోతామండి. 10:8 రోమా కొద్ది సాయంత్రం. అది ఏమని చెప్పుతున్నది? వాక్యము నీ యొద్దని, నీ నోటని, నీ హృదయములోని ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. ఎక్కడ ఉందండి? అదేమని చెప్పుతున్నది? అది సత్యాన్ని వివరిస్తున్నది. అక్కడ ఏమన్నాడంటే యవనత్తుడు, యవ్వా ఇవన్నీ నాకున్నాయ్యా అన్నాడు. హృదయాంతరంగం తెలిసినటువంటి దేవాతి దేవుని యొక్క కుమారుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నీకున్నంతా బీదలకి, ఆ మాటకి వ్యసనపడి వెళ్ళిపోయాడు. నువ్వు నిత్య రాజ్యంలో చేరాలంటే, నిత్య రాజ్యంలో నువ్వు ఉండాలంటే, దేవుని యొక్క ఆశీర్వాదం అధికంగా పొందాలంటే నువ్వు ఈ కార్యం చేయవయ్యా. నీవు అప్పుడు నా రాజ్యంలో నువ్వు ఉంటావని చెప్పినటువంటి మాటకి వ్యసనపడి వెళ్ళిపోయాడు. ప్రేమ కలిగినటువంటి వాళ్ళ అపోస్తుడైన పౌలు రోమా సంఘానికి తెలియపరిచినటువంటి 10వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా చూస్తే విశ్వాస వాక్యమే. అమ్మా 9వ వచనం డాడ్ సాంగే యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని నీ హృదయముని విశ్వాసం ఉంచిన ఎడల నీవు రక్షింపబడదువు. అదండి దాని అర్థం. ఆలోచించినట్లయితే మృతంలో లేచినటువంటి దేవుని యొక్క కుమారుడు యేసు ప్రభువారు నా హృదయంతరంగం తెలిసినటువంటి వ్యక్తి అని ఆలోచన కలిగి ఉంటే, ప్రభువా ఇవన్నీ నా వద్ద ఉన్నాయి అన్నారు. కానీ ప్రభు ఒక మాట చెప్పినప్పుడు విని వ్యసనపడ్డారు. కానీ ఇవన్నీ ఉంటే అవి ఏమోనండి, చిత్తం ప్రభా నేను అమ్మేస్తూ వస్తాను, అందరికి ఇచ్చేస్తాను, నిన్ను వెంబడిస్తానని ఆలోచన కలిగి ఉండు. హల్లెలూయా. ప్రేమ కలిగినటువంటి నా సహోదరులారా, అదే 10వ వచనం అండి. ఎనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును.
ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడను సిగ్గుపడడని లేఖనము చెబుతున్నది. అయితే ఇతడు సిగ్గుపడ్డం మానేసి, భయపడ్డం మానేసి, నా యాతి అంతా అమ్మి ఆ బీదరికి మంటడా యేసు ప్రభువారు అని చెప్పి ఏం చేశాడండి? ఎంతపడి వెళ్ళిపోయాడు. కానీ ఆశైక పరలోక రాజ్యంలో నేను నిత్య జీవం పొందడానికి నేనేమి చేయాలని ప్రేమ కలిగినటువంటి దేవుని యొక్క బిడ్డలారా, అయితే రాత్రికాల సమయంలోనే తెల్లజాము కాక మునిపే నా కన్నులు మాత్రము తెలుసుకుందును అని చెప్పి దావీదు యొక్క లేఖన భాగంలో మనము చూసినప్పుడు అట్టి విధంగా ఇక్కడ ఈ పత్రికలో చూస్తే అదేమి చెప్పుతున్నది వాక్యం, ఈ ప్రకటించే వాక్యం హృదయంలో నింపుకొని వాక్యానుసారమైనటువంటి జీవితం కలిగి ఎదుట వ్యక్తిని ఆదరించి ప్రేమించి ప్రభు యొక్క మాటను చూపించినటువంటి వ్యక్తి చూపించిన వాక్యాన్ని కంటే చేసే కార్యము అందరికీ కనబడినట్లయితే ఆ వ్యక్తి పరలోక రాజ్యం నిత్య జీవానికి కారకుడు అవుతాడు. ఆ యొక్క సహోదరి లేక సహోదరుడు ఎవరైనా సరే ప్రభును విశ్వాసం ఉంచినట్లయితే ఈ లేఖన భాగంలో చెప్పబడినటువంటి మాట, ఆ వ్యక్తి ఎప్పుడు కూడా సిగ్గుపడడు, ధైర్యంగా ఉంటాడు. అయితే రక్షణ కలిగినట్లు మనుషుడు మాత్రము హృదయంలోనే విశ్వసించను, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనను. అవును ప్రభువా, నేను అలాగనే చేసి నేను వెంబడిస్తానని ఒప్పుకున్నాను. అటువంటి మనసు, అటువంటి ఉద్దేశం కలిగి మనం ముందుకు సాగుదాం. పరిశుద్ధాత్మ దేవుని దీవెన